ప్రీ డయాబెటిస్‌లో మెడిసిన్స్ వాడడం అన్నది యూజువల్‌గా గైడ్‌లైన్స్ ప్రకారం అయితే మెడిసిన్స్ యూజువల్‌గా ఇవ్వట్లేమండి. ప్రీ డయాబెటిక్ అనేది డయాబెటిస్ అంటే ఎటువంటి లక్షణాలు ఉండవు వాళ్ళకు. వాళ్ళకు షుగర్ వచ్చినట్టు కూడా చెప్పము. కానీ ఇన్ ఫ్యూచర్‌లో షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎక్కువగా ఇండికేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్‌లోనే తీసుకోండి, మెన్స్ట్రేటింగ్ ఫీమేల్స్ ఎవరైతే నెలసరి అవుతుందో వాళ్ళకు నెలసరి సరిగ్గా కాకపోవడము, ఓవరీస్‌లో సిస్ట్ ఫార్మ్ అవ్వడం, పీసీఓడీ అనే కండిషన్ ఉంటుంది. వాళ్ళకు దాంతో వెయిట్ పెరిగి దానివల్ల ప్రీ డయాబెటిస్ చాలా మందికి చూస్తాం. అది ఒక మెటాబాలిక్ సిండ్రోమ్‌గా క్యాలిక్యులేట్ చేస్తాం. వాళ్ళకు సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, వెయిట్ మేనేజ్మెంట్ చేస్తే వాళ్ళకు రివర్సల్ చూస్తున్నాం. అలానే కొందరికి వాళ్ళ బరువు అతిగా పెరిగిపోయి ఇతరితర కారణాల వల్ల బరువు పెరిగిపోయి ఆ బరువుని తగ్గిస్తే వాళ్ళ ప్రీ డయాబెటిస్ నుంచి నాన్ డయాబెటిక్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కొందరికి ఫ్యామిలీ హిస్టరీ వల్ల ప్రీ డయాబెటిస్ వచ్చిందనుకోండి, ఒక 30-40 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఫ్యామిలీ హిస్టరీ పేరెంట్స్ ఇద్దరికీ ఉండడం వల్ల వాళ్ళ HbA1c 6.3కు వచ్చింది. వాళ్ళని రివర్స్ చేయడము, నాన్ డయాబెటిక్‌గా రివర్స్ చేయడం కష్టం, కానీ అట్లీస్ట్ వాళ్ళ డయాబెటిక్ రాకుండా ఒక 5-10 సంవత్సరాల వరకు ఇంకా ఆపడానికి ప్రయత్నించొచ్చు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్‌తో.